క్రీస్తు మీద కట్టబడిన ఒక సంఘముగా, క్రీస్తు అనే పునాది మీద వేయబడిన ఒక సంఘముగా నీవు ఎలా కట్టబడుతున్నావు? కట్టబడిన నీలో క్రీస్తు యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ నివాసము చేయగలుగుతుందా? అలాగూ చేయగలిగే నివాసముగా నేనున్నానా? ప్రభువా, నీ మేలులు మాకు దయచేయి నాయనా. ప్రభువా, నీ సన్నిధానం నాతో నడిపించు నాయనా. అంధకారములు నాతో రా తండ్రి. గడాంధకార లోయల్లో నీ వాక్యము నా పాదములకు దీపముగా మార్చు నాయనా. అయా, సముద్ర మార్గంలో పడి వెళ్ళిపోతుంటే నాయనా, సముద్రం మట్టం మీద నన్ను నడిపించుకొచ్చాయి నాయనా. చాలా మంచి దేవుడు చేస్తాడు. అన్నిటికన్నా ముఖ్యముగా ప్రభువా, నీవు నాలో నివసించగలిగే, నీ ఆత్మ నాలో నివసించగలిగే ధన్యత, సమర్పణ కలిగిన విశ్వాసము, దృఢత్వమును నాకు దయచేయి. కొంతకాలానికి పరిమితి కలిగిన విశ్వాసము కాదు, వచ్చిపోయే విశ్వాసము కాదు, కాసేపటికి ఏదో సంతృప్తి పరిచిపోయే విశ్వాసము కాదు, నాలో శాశ్వత కాలము నిలిచిపోయే నీ ఆత్మను దయచేయి. ఈ భూమి మీద నేను బ్రతికినంత కాలము నాలో నివసించాలి. నా జీవితం ముగించిన తర్వాత ఈ ఆత్మ నీతో నివసించాలి. అలాంటి ఆత్మ నడిపింపు నాకు దయచేయి.